ఇజ్రాయిల్ వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి. మీరు నాతో చేసిన వాగ్దానం నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవ్వకండి. అల్పధరకు నా ఆయతులను అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగాపులగం చేయకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. నమాజును స్థాపించండి. జకాత్ ఇవ్వండి. నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో పాటు మీరు వినమ్రులై తలవంచండి. సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు, కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథం పారాయణం చేస్తారు, అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన కార్యం, కానీ అల్లాహ్కు విధేయులైన దాసులకు అది ఎంతమాత్రం కష్టం కాదు. వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని నమ్ముతారు. ఇజ్రాయేల్ వంశీయులారా, నేను మీకు చేసిన మహోపకారాన్ని, మిమ్మల్ని ప్రపంచంలోని జాతులకెల్లా ఘనతగల ఒక జాతిగా ఆదరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరు ఎవరికి ఏమాత్రం తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారం తీసుకొని ఎవరిని విడుదల చేయని, అపరాధులకు సహాయం ఎక్కడి నుండి లభించని ఆ దినానికి మీరు భయపడండి. ఫిరౌన్ ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోరహింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఆ తరువాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ళ ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము. మేము మూసాను 40 రేయింబవళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవడం చూసి ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము.